జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చందంపేట మండలంలోని తెల్దేవరపల్లిలో 16 సెంటీమీటర్లు, అలాగే గుండ్లపల్లి మండలంలోని ఎర్రారంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా పాలకేడు మండలం అలింగాపురంలో అత్యధికంగా 74.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. డిఎండి మండలంలోని కందుకూరు వాగు పొంగి పొర్లుతోంది. దీంతో దేవరకొండ కందుకూరు మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కాజ్వేపై 4 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. సో ఈ సైక్లోన్ ప్రభావం వల్ల నల్గొండ జిల్లా ముఖ్యంగా దేవరకొండ సబ్ డివిజన్లో చాలా విస్తృతంగా భారీ వర్షాలు రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. సో నిన్న నైట్ నుంచి చాలా భారీ వర్షాలు రావడం జరిగాయి. అండ్ అర్లీ మార్నింగ్ వరకు చాలా ప్లేసెస్ వాగులు అవన్నీ నిండిపోయి ఓవర్ఫ్లో అవ్వడం జరిగింది. సో నైట్కి నైటే మేము మా దగ్గర ఉన్న కొండమల్లపల్లి రీజన్లో గౌరీకుంట్ల తండా దగ్గర ఇవాక్యుయేషన్ చేయించాము, ఒక విలేజెస్లో ఆల్మోస్ట్ 30 హౌసెస్ని. అలాగే మార్నింగ్ ప్రవాహం ఎక్కువ అవ్వడంతో డిండి మండలంలోని చందంపేట ఇంకా డిండి ఊర్లలో విలేజెస్లో కూడా మేము రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టడం జరిగింది. అక్కడ కూడా మా పోలీస్ మెన్ అందరూ స్టేషన్ అయి ఉన్నారు. అలాగే దేవరకొండ టౌన్కి వస్తే దేవరకొండ టౌన్లో ఇది మన కమ్మేపల్లి గురుకుల పాఠశాలలో పిల్లలు ఆల్మోస్ట్ 535 మెంబర్స్ అక్కడ చిక్కుకుపోవడంతో ఎస్పీ గారి పర్యవేక్షణ కింద మేము అక్కడ కూడా 535 స్టూడెంట్స్ని ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత భీమనపల్లి జెడ్పీ దగ్గర కూడా స్పర్శ తండాలో కూడా మేము అక్కడ ఒక 10 నుంచి 15 మంది ఫ్యామిలీస్ని కూడా టెంపరీలీ వేరే ప్లేస్లో రెస్క్యూ చేయడం జరిగింది. మన దేవరకొండ డివిజన్ మండలంలో కొమ్మపల్లి అనేది గ్రామంలో ఇక్కడ గురుకులం రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్స్లో నిన్న రాత్రి నుంచి వర్షం పడతా ఉండేసరికి ఆల్మోస్ట్ చుట్టూ అంతా వాటర్ వచ్చేసింది. పక్కన దిండి వాగు ఉండడం వల్ల తర్వాత కొంచెం ప్రహారీ లేకపోవడంతో చుట్టూ అంతా వాటర్తో సరౌండ్ అయ్యేసరికి ఈరోజు మార్నింగ్ 7:38 నుంచి మేము రెవెన్యూ శాఖ తరఫున పోలీస్ శాఖ తరఫున మేమందరం ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి పిల్లల్ని తరలించే నిర్ణయం తీసుకున్నాము. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము, మనకి వెదర్ శాఖ తరఫున కూడా ఇది తుఫాన్ ఒక హెచ్చరిక ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ ఒక 500 స్టూడెంట్స్ని, దాంతోపాటు ఒక 26 మంది టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని ఇక్కడ నుంచి మేము బీసీ గురుకులంకి షిఫ్ట్ చేయడం జరిగింది. సార్ వాస్తవానికి ఏంటంటే గతంలో కూడా బాగా వరదలు వచ్చినప్పుడు ఇదే పరిస్థితి ఉంది సార్. మళ్ళీ 1 మంత్ 1.5 మంత్ తర్వాత మళ్ళీ సేమ్ పరిస్థితి రిపీట్ అయింది. గతంలో మేము అధికారుల దృష్టికి తీసుకుపోయినాము. సో వాళ్ళు ఖచ్చితంగా మాకు ఇవన్నీ కూడా మాకు షూరిటీ ఇచ్చారు. ఖచ్చితంగా వీటన్నిటి కూడా వరదలు రాకుండా దానికి సంబంధించిన అన్ని కూడా వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తామన్నారు. హానరబుల్ కలెక్టర్ మేడం కూడా వచ్చారు. ఇప్పుడు ఎంఆర్ఓ ఎంపీడీఓ వీళ్ళందరూ వచ్చి మాకు కొంచెం ధైర్యం చేసిపోయారు. వీళ్ళందరూ కూడా సేఫ్ సైడ్ ఉన్నారు సార్. ఇప్పుడు ప్రజెంట్ 500 మెంబర్స్ ఉన్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసినాము. మాకున్న ప్రాబ్లం ఏంటంటే జస్ట్ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు